హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో అందరూ అయితే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ వీడియో ఏంటి అనేది, నేనైతే 2 days అయితే లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళాను. యాక్చువల్ గా నేనైతే ఇక్కడ టూరిస్ట్ ప్యాకేజ్ లో అయితే వెళ్తున్నానండి. సో 2 days అండ్ 3 nights. సో అలా ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. టోటల్గా కాస్ట్ వచ్చేసి ఎంత అనేది నేను మీకు లాస్ట్లో అయితే చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి April 7th ట్యూస్డే ఈవినింగ్ అయితే మేము బెంగళూరు నుంచి అయితే బయలుదేరాము. ఎక్కడికి అంటే ఫస్ట్ మురుడేశ్వర అయితే వెళ్తున్నాము. ఇంకా వచ్చే ఆన్ ది వేలో అయితే మాకు నైట్ ఈవినింగ్ అయితే 6కి అయితే మనం బయలుదేరుతాం కాబట్టి ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఒక హోటల్ దగ్గర అయితే స్టాప్ చేశారు, శివదర్శిని హోటల్. సో ఇంకా ఇక్కడ ఆన్ ది వేలో మురుడేశ్వర్కి వెళ్ళే ఆన్ ది వేలో అయితే మాకు ఇలా డిన్నర్కి అయితే స్టాప్ చేశారు. ఇక్కడ ఇంకా డిన్నర్ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. కంప్లీట్గా నైట్ ఫుల్ జర్నీనే ఉంటుందండి. మేబీ ఒక 5-6కి అయితే మురుడేశ్వర్ అయితే రీచ్ అయిపోతాము. అనుకున్నట్టుగానే కరెక్ట్గా 5 o'clock అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే మురుడేశ్వర రీచ్ అయిపోయాము. చూసారుగా ఆల్రెడీ మేము ఇంకా స్కూబాకి వెళ్ళడానికి అయితే నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ కూడా వేసేసుకున్నాము. యాక్చువల్గా నేను ఇక్కడ ట్రిప్కి ఎలా వచ్చాను అంటే, సో ఇన్స్టాగ్రామ్లో మనకి పల్లవి హాలిడేస్ అని సెర్చ్ చేస్తే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే దొరుకుతుందండి. సో వాళ్ళ ప్యాకేజ్లో అయితే నేనైతే ట్రిప్కి అయితే వచ్చాను. 2 days 3 nights. సో దట్ అమౌంట్ ఎంత అనేది నేనైతే లాస్ట్లో చెప్తాను, డెఫినెట్గా చెప్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హోటల్ ఇంకా వాళ్ళు వీక్లీ వన్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు. అలాగని ఇంకా వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఉంటారు కదా. సో దట్ ఇంకా వాళ్ళైతే ఒక హోటల్లో అయితే రూమ్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఈచ్ 4 to 5 members అయితే ఒక్కొక్క రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను మా ఆడపడుచు 2 ladies అండ్ ఇంకొక 2 ladies అయితే వచ్చారు. సో 4కి కలిపి ఒక రూమ్ అయితే ఇచ్చారు. 4 ladies కాబట్టి అలా ఇచ్చారు. సో ఇన్ కేస్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4-5 members వస్తే సో వాళ్ళకి మాత్రమే సపరేట్గా ఒక రూమ్ ఇస్తారు. ఈవెన్ కపుల్స్ ఏమైనా వస్తే కూడా అలా సపరేట్గా ఇస్తారు. బట్ ఓకే, చాలా హ్యాపీగానే అనిపించింది. అండ్ మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి, లాకర్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మనం లాక్ కూడా చేసుకోవచ్చు మనకి కంఫర్టబుల్ లేకపోతే అదర్ పర్సన్స్తో స్టే. ఇక్కడ బెడ్ కూడా ఇలా అడ్డంగా పడుకుంటే ఒక 3 members 4 members అయితే మేమైతే 4 కూడా అదే బెడ్ మీదనే పడుకున్నాము. ఎక్స్ట్రా బెడ్స్ కూడా వాళ్ళు అయితే ఇస్తారనమాట. బట్ అది ఎందుకో మాకు నచ్చలేదు, అందుకని చెప్పేసి మేమైతే అడ్జస్ట్ చేసుకొని 4 ఒకే బెడ్ మీద అయితే పడుకున్నాము. బట్ ఆ హోటల్ అయితే చాలానే బాగుంది. బట్ ఇండివిజువల్గా వెళ్తే ఎంత ప్రైస్ అనేది అడగడం రియల్లీ నేనైతే మర్చిపోయానండి. లాస్ట్ ఇయర్లో అడుగుదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. బట్ ప్యాకేజ్లో వెళ్తే మనకి వాళ్ళకైతే కనెక్షన్ ఉంటుంది కదా. సో ఎంత అనేది మనకైతే చెప్పరు. ఇంకా ప్యాకేజ్ ఇంత అమౌంట్ అనేది మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు కదా. సో అలాగా ఇది వచ్చేసి హోటల్ ఏది అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, జయా ప్యారడైజ్ లాడ్జ్ అండ్ రెస్టారెంట్. బట్ ఓకే అండి, బాగానే ఉంది. ఇక్కడ నుంచి మురుడేశ్వర టెంపుల్కి అయితే జస్ట్ ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా నియర్ బై ఉన్న హోటల్స్ కూడా మనకి దొరుకుతాయండి. బట్ వీళ్ళైతే ఇక్కడ తీసుకున్నారు. టిఫిన్ చూడండి, పొంగల్ అండ్ రైస్ బాత్ మరి చట్నీ అయితే ఇచ్చారనమాట. ఇంకా లైట్ గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని ఇంకా వాక్ చేసుకుంటూ మేమైతే సముద్రానికి అయితే వెళ్తున్నాము. స్కూబా చేయడానికి వెళ్ళడానికంటే ముందుగా మనమైతే ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఏంటనేది వాళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ ని ఫామ్ లాగా రెడీ చేసి మనకి ఇస్తారనమాట. సో ఆ ఫామ్ అయితే మనం ఫిల్ చేసి సో ఏమైనా కూడా నాదే బాధ్యత అనేలాగా ఉంటుందండి రియల్లీ. కొన్ని అయితే ఇంకా అవన్నీ చదివేసుకొని మనము ఇంకా లాస్ట్లో అయితే సైన్ చేసి ఆ పేపర్ని అయితే వాళ్ళకి ఇచ్చేసి రావాలి. బట్ అంటే నా చావుకి నేనే కారణం అనేలాగా అనిపించింది నాకైతే. ఓకే, మన క్రేజీ కదా, మనం స్కూబా చేయాలనే క్రేజ్ మనకు ఉంటుంది, వాళ్ళ పాలసీలు అయితే వాళ్ళకు ఉంటాయి కదా. చూసారుగా ఇది ఫామ్ ఇచ్చారు, సైన్ చేసేసి మేము ఇంక వచ్చేసాము. ఇంకా సముద్రానికి అయితే వచ్చాము. ఇక్కడైతే మేము ఇంకా బోట్ అయితే ఎక్కేస్తున్నామండి. బోట్ ఎక్కేసే ముందు ఇక్కడ ఈ టూరిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మనకైతే కొద్దిగా రూల్స్ అయితే చెప్తున్నారు. రూల్స్ మీన్స్ కొన్ని ప్రికాషన్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి. సో ప్యానిక్ అవ్వకండి, సో చాలా బాగా చేయండి, మనీ అయితే వేస్ట్ చేయకండి. సో ఒక్కొక్కరికి అయితే మనకి ఇక్కడ స్కూబాకి 3000 rupees అయితే తీసుకున్నారండి. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంది. టోటల్ ఎంత అమౌంట్ అనేది నేను చెప్తానండి. ఇక్కడ స్కూబాకి వచ్చేసి 3000 తీసుకున్నారు వీళ్ళు. సో దట్ ఇంకా అమౌంట్ అయితే 3000 ఏం చిన్న అమౌంట్ అయితే కాదు కదా. సో అందుకని ఇంకా ఎలాగో మీరు చాలా క్రేజ్తో వచ్చింటారు. సో ఎందుకైనా సరే కొద్దిగా ప్యానిక్ అయినా కూడా కొంచెం రిలాక్స్ అయ్యి కంప్లీట్గా అయితే మీరు చూసేయండి, స్కూబాని అయితే బాగా చేయండి అని వాళ్ళైతే కొన్ని ప్రికాషన్స్ అయితే ఇచ్చారు.
సో మేమైతే చాలా హ్యాపీగా క్రేజీగా ఎగ్జైట్మెంట్తో అయితే మేమైతే ఇక్కడ బోట్ అయితే ఎక్కేసామండి. రియల్లీ అయితే నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఇతనైతే మనకి కొన్ని అయితే ప్రికాషన్స్ చెప్తున్నాడు. అంటే స్కూబా ఎలా చేయాలి, మరి కొన్ని సింబల్స్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత మనతో పాటు స్కూబా డ్రైవర్ కూడా వస్తాడు కదా. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డ్రైవర్ అయితే ఉంటారండి, డెఫినెట్గా ఉంటారు. సో అతనే మనకి తీసుకెళ్తాడు అండర్ వాటర్ వెళ్ళిన తర్వాత మనకి కొన్ని సింబల్స్ అయితే మనకి చెప్తారనమాట. సో థమ్స్ అప్ పైకి చూపిస్తే పైకి తీసుకెళ్ళు, నాట్ ఓకే అని. సో కిందకి చూపిస్తే ఓకే కిందకి తీసుకెళ్ళు అని. సూపర్ అని చూపిస్తే ఓకే సూపర్ అని. సో చెయ్యి ఇలా అంటే నాట్ ఓకే అని. సో ఇలా సింబల్స్ అయితే మనకైతే డెఫినెట్గా చెప్తానండి. ఆ సింబల్స్ని అయితే మనం ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలా చెప్పాలి, ఇంకా మాట్లాడడానికి అయితే ఉండదు కదా. సో అందుకని వీళ్ళంతా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. నేనైతే వీడియో తీసుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఆక్సిజన్ కూడా వేస్తారు కదా. సో దాన్ని కూడా మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా అయితే చెప్పారనమాట. సో మనకైతే ఏం భయం అయితే ఏం ఉండదండి. బట్ వాటర్ అంటే ప్యానిక్ అయితే ఉండకూడదు మెయిన్. బట్ ఇన్ కేస్ కొద్దిగా ప్యానిక్ ఉన్నా పర్లేదండి. సో వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్యానిక్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఈ ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి అనేది మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ స్కూబాకి మాత్రం. కానీ ప్రాణాలు, నేను చెప్పాను కదా ఆల్రెడీ, నా చావుకి నేనే కారణము ఇలా సైన్ చేయాలని. సో అలా ఏం అర్థం చేసుకోకండి, నేనైతే జస్ట్ జోక్ చేశాను అంతే. సో మనతో పాటు డ్రైవర్ అయితే డెఫినెట్గా ఉంటాడు, అతనే మనల్ని తీసుకెళ్తాడు కాబట్టి సో మనకైతే ఎలాంటి భయం అనేది ఉండదు. మనం ఒక్కరే వెళ్తే ఏమన్నా అవుతుందేమో అనే భయం అయితే మనకు ఉంటుంది. సో దట్ మనతో పాటు డ్రైవర్ వస్తాడు కాబట్టి ఎలాంటి భయం అయితే ఉండదు. హ్యాపీగా స్కూబా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నేత్రాని ఐలాండ్కి అయితే వెళ్ళి స్కూబా చేయండి. ఇన్ కేస్ మనకి ఆంధ్ర సైడ్లో అయితే ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి దొరుకుతుంది. సో దట్ మేమైతే బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి ఇంకా మురుడేశ్వర నేత్రాని నియర్ బై అని చెప్పేసి మేము ఇంకా వచ్చామండి అంతేనే. నేనైతే చాలా డీప్కి అయితే వెళ్ళలేదు, కొద్దిగా డీప్లో అయితే వెళ్ళి చూసి అయితే వచ్చేసాను అంతే. నా వల్ల కాలేదు. ఎందుకు కాలేదు అంటే నాకైతే చాలా చాలా ఇయర్ పెయిన్ అయితే వచ్చిందండి. అండర్ వాటర్ వెళ్ళాము అంటే మనము ఇయర్స్, నోసు, మౌత్ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ మనం వాటర్ని అయితే అండర్ వాటర్ అయితే చూసి రావాలండి. ఇది మాత్రం డెఫినెట్గా సో నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. నా లైఫ్లో ఇంకొకసారి నాకు ఛాన్స్ దొరికితే మంచిగా చెయ్యాలని కోరిక అయితే ఉంది. చూద్దాం వస్తుందేమో అని గట్టిగా అనుకోవాలి అంతే కదా. సో డెఫినెట్గా రావాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ వస్తే మళ్ళీ ఇక్కడికే వచ్చి చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ అనేది చెప్పొచ్చండి. నేత్రాని చాలామంది వస్తుంటారు. సో కర్ణాటకలో ఇక్కడ ఒక్కటే మనకి నేత్రానిలో మాత్రమే మనకి స్కూబా ఉండేది. బట్ చాలా చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళ వీడియోస్ కూడా చూశాను నేను, చాలా బాగుందండి. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా నేత్రానికి వచ్చి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు నియర్ బై అయితే, లేదంటే ఇంకా గోవా కానీ అండమాన్ కానీ సో ఎక్కడైనా నియర్ బై అయితే వెళ్ళి చూసిరండి. అండమాన్ ఇంకా చాలా బాగుంది అన్నారు. బట్ అంత దూరం అయితే వెళ్ళలేం కదా. సో మనకి ఎక్కడ దగ్గర ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది అంతే. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఇంకా వచ్చేసాము రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్గా ఒక 2 hours అలా పడుకొని తర్వాత భోన్ చేసేసి పడుకున్నామండి. అంటే వాటర్లో కొద్దిగా ఆడి చాలా టయర్డ్ అయిపోయాము. నైట్ కూడా సరిగా నిద్ర లేదు కదా, చాలా చాలా టయర్డ్ అయిపోయాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా స్కూబా అంటే అది చాలా వెయిట్ కూడా ఉంటుంది కదా సిలిండర్. నాకైతే ఈ షోల్డర్స్ అనేది చాలా పెయిన్ వచ్చేసాయి. అంటే ఎక్కువసేపు అయితే మనతో ఉండదు. ఇంకా వాటర్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆ సిలిండర్ అనేది వెయిట్ అనిపించదు, కానీ మనం వేసుకుని ఒక 1 or 2 minutes అయినా మనం వేసుకుని అయితే ఉండాలి స్కూబాకి వెళ్ళడానికంటే ముందు. తర్వాత స్కూబా అయిపోయిన తర్వాత కూడా మనం ఆ బోట్ ఎక్కి రావాలి కదా, అక్కడ క్యారీ చేయాలి. వాళ్ళు హెల్ప్ చేస్తారు, అయినా కొద్దిగా అయితే వెయిట్ అనేది ఉంటుంది. బట్ రియలీ నాకైతే షోల్డర్స్ అయితే పెయిన్ వచ్చేసాయి. ఏం చేయలేం కదా, మనకు ఒకటి కావాలి అనుకుంటే ఇంకొకటి వదులుకోవాలి అని అంటారు కదా డైలాగు. సో అలా ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి మనం భరించక తప్పదు అంతే. ఇంకా ఇప్పుడైతే మేము ఫ్రెష్గా అయితే రెడీ అయ్యేసి ఇప్పుడు మురుడేశ్వర టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి గోపురం ఉంటుంది కదా, మురుడేశ్వర గోపురము 17-18 floors అయితే ఉంటుంది. సో అక్కడ మనకి లిఫ్ట్లో ఒక 30 rupees టికెట్ తీసుకుంటారు. కౌంటర్లో టికెట్ తీసేసుకొని 30 rupees. మనం లిఫ్ట్లో వస్తే పైకి 18 floors వరకు
మనమైతే వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళి చూస్తే మనకి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. రియలీ ఇది మాత్రం మిస్ అవ్వకండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనైతే మిస్ అయ్యాను, బట్ ఈ టైం అయితే మిస్ అవ్వలేదు. చాలా బాగా అనిపించింది మనకి. సో రౌండ్ 360 డిగ్రీస్ కూడా మనం విండోస్ అయితే ఉంటాయి కదా, సో విండోస్లో నుంచి అయితే మనం వ్యూని అయితే చూడొచ్చు. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. బట్ మేము సన్సెట్ చూడాలని ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము. సన్సెట్ అయితే చూసి చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇంకా అలా నడుచుకుంటూ బీచ్ సైడ్ అయితే వచ్చాము. ఇంకా బీచ్ అంటే మనకి చెప్పనక్కర్లేదు కదా, చాలా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అది ఎక్స్పెషలీ సన్సెట్ టైంలో అయితే ఇంకా ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. మనకి అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వావ్, ఆ ఫీలే వేరు కదండి. అండ్ మనకి ఇష్టమైనవన్నీ తినుకుంటూ సో ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకుంటూ బీచ్ సైడ్ వాక్ చేస్తే వావ్, ఆ ఫీలే వేరు అని చెప్పచ్చు. మనం ఫిష్ తినాలి అనుకుంటే ఫ్రెష్గా ఇక్కడైతే మనకు దొరుకుతాయి, కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే చెప్తారు, బట్ ఫ్రెష్గా ఉంటాయి కదా. ఈ క్రాబ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మేమైతే ఫస్ట్ ముట్టుకున్నప్పుడు ఇలా షేక్ అయ్యాయి, బతికే ఉన్నాయి అనుకున్నాము, కానీ ఏం బతకలేదు. ఇక్కడ మనకి రకరకాల చేపలు అయితే దొరుకుతాయి. మసాలా కూడా బాగా మంచిగా అంటించేసి పెట్టారు. సో ఏది అడిగితే అది ఫ్రై చేసి ఇస్తారు, బట్ చాలా టేస్టీగానే ఉంటాయి. మేమైతే ట్రై చేసాము. ఇంకా అలా తినేసి ఇంకా వాక్ చేసుకుంటూ ఒక 1-2 అవర్స్ టైం అయితే స్పెండ్ చేసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. ఈ రోజు స్టేయింగ్ వచ్చేసి ఇక్కడే మురుడేశ్వరలోనే. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాము. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో టోటల్గా ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఫుడ్, బెడ్, ట్రావెల్ అన్నిటికీ కలిపి 6500 అయితే ఛార్జ్ చేశారు విత్ స్కూబా. ఓకే, సో టోటల్గా 6500. మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా. సో ఆల్రెడీ చెప్పాను కదా, ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై బై, టేక్ కేర్.